నేటి దిన వాక్య ధ్యానం కొరకు ఐజయా చాప్టర్ 57 వర్స్ 18, యెషయా గ్రంథం 57వ అధ్యాయము 18వ వచనం. నేను వారి ప్రవర్తనను చూచితిని, వారిని స్వస్థపరచుదును, వారిని నడిపింతును. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరు అందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకై ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ వందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని దర్శించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో దేవుడు తన ప్రజల ప్రవర్తనను చూచేటటువంటి దేవుడు. వారు అనుభవించే స్థితిగతులు ఏవైనప్పటికీ ఆయన నిశ్చయముగా వారి యందు ఆయన కలిగి ఉన్నటువంటి ప్రేమను బట్టి స్వస్థపరిచి వారు నడవలసినటువంటి త్రోవల్లో నడిపించినటువంటి నమ్మదగినటువంటి దేవుడు అనే విషయాన్ని తెలియచేయడానికి సంతోషిస్తున్నాను. Psalms 107 4, 5, 6, 7 స్టాంజర్స్, 107వ కీర్తన 4 నుండి 7 చరణాల వరకు రాయబడినటువంటి వాక్యంలో ఇశ్రాయేలు ప్రజలను గూర్చి ఇక్కడ రాయబడుతూ ఉంది. వారు అరణ్యమందలి ఎడారి త్రోవలో తిరుగులాడుతూ ఉన్నారని, నివాసపురమ వారికి ఏది దొరకక ఉన్నారని, ఆకలి దప్పుల చేత వారి ప్రాణము సమస్యలుగా, వారు కష్టకాలమందు ప్రభువుకు మొరపెట్టారని, ఆయన వారి ఆపదల్లో నుండి విడిపించారని, వారికి నివాసపురం చేరినట్లు చక్కని త్రోవలు ఆయన వారు నడిపించారు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ వారు జ్ఞాపకం చేసుకున్నట్టును మనం గమనించగలం. నిజమే, దేవుడు తన ప్రజల ప్రతి పరిస్థితులను ఆయన చూచేటటువంటి దేవుడు. ఎప్పుడైతే ఆయనకు మొరపెడతారో నిశ్చయముగా ఆయన వారికి ఆశ్చర్యకరమైన సహాయాన్ని అనుగ్రహిస్తారు. పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి ఈ వాస్తవిక సంఘటనను మనం చదివినట్లయితే బుక్ ఆఫ్ ఎక్సడస్ చాప్టర్ 2 వర్స్ 23 to 25, ఇశ్రాయేలు ప్రజలు వారు చేయుచున్నటువంటి వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు దేవునికి మొరపెట్టగా, దేవుడు వారి మొరను విని వారి మూలుగును విని ఆయన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసినటువంటి నిబంధనను జ్ఞాపకం చేసుకుని ఆయన వారిని చూచినట్టు వారి యందు లక్ష్యముంచినట్లు మనం చూస్తాం. చూచినటువంటి దేవుడు మోషేను వారి కొరకు ఆయన ఏర్పాటు చేసుకుని మోషేతో పలికినటువంటి మాట ఏంటంటే ఎక్సడస్ చాప్టర్ 3 వర్స్ 8, నిర్గమకాండం 3వ అధ్యాయం 8వ వచనం. కాబట్టి ఐగుప్తుల చేతుల నుండి వారిని విడిపించుటకు ఆయన వారిని పాలు తేనెలు ప్రవహించి దేశమునకు వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నానని చెప్పి ప్రభు వారు మాట్లాడారు. తాను సెలవిచ్చినటువంటి ఆ మాట చొప్పునని ఇశ్రాయేలు ప్రజలను ఆయన చిత్తం చొప్పున ఎవరైతే నడవటానికి ఇష్టపడ్డారో వారిలో యెహోషువ, కాలేబును ఆయన కనాను దేశమునకు నడిపించినటువంటి విషయాన్ని ఆ తర్వాత అధ్యాయాల్లో మనం చూడగలం. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, ఏ పరిస్థితుల చేత నేడు మీరు కృంగిపోయి ఉన్నారో, ముందుకు ఏ విధముగా అడుగు వేయాలో అర్థం కాని పరిస్థితులు ఉన్నారు, మన హృదయాన్ని మన పరిస్థితులు ఎరిగి ఉన్నటువంటి దేవుడి దినాన్ని అంటున్నారు కదా, నేను వారిని నడిపింతును. నిశ్చయముగా ఆయన వైపునకు చూడండి, ఆయన మన చేయి పట్టుకుని చేరవలసిన శ్రేష్టమైనటువంటి పరిస్థితుల్లోనికి ఆయన నడిపిస్తారు. ఇటు దీవెనకు నా ప్రియులకు మీరు పాత్రులు కావాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ వందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా మమ్మల్ని మీరు బలపరిచినందుకు స్తోత్రం. ఏది చేయవలనో అర్థం కాని పరిస్థితులు ఎవరైతే దిగులు పడుతూ ఉన్నారో, ఇదను నిశ్చయముగా నేడు మీరు సెలవిచ్చిన వాగ్దానం తమ జీవితంలో వారు స్వతంత్రించుకున్నట్లు నాడు ఇశ్రాయేలీయులు మీకు మొరపెట్టిన రీతిగా ప్రార్థించి వారు మీ యొద్ద నుండి ప్రతిఫలమును యేసుక్రీస్తు నామములో పొందుదురుగాక. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయం దీవించండి. నేడు పెళ్లి రోజు మరి పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులను ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరికి కృపాక్షేమలు అనుగ్రహించి మేలు కలుగు చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు తోడు నడిపించునుగాక, ఆమేన్.